హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ కింగ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముందుగా వచ్చేసి మనం ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి మనకు డే వచ్చేసి 94 దగ్గరకు వచ్చేసింది బిగ్ బాస్. ఇక మొత్తం టోటల్ ఇలా ఏం జరిగింది, అసలుకి దేని గురించి జరిగింది, ఏంది చెప్పాడని చెప్పేసి ఇవన్నీ ముందు చెప్పుకునే ముందు ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే కొత్తగా వీడియో చూస్తున్నవారు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టక్కన ఇట్లా కొట్టండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఇట్లా కొడితే మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆన్ చేసుకోండి. చేసుకుంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్గా వస్తాయి, అప్పుడు మీకు చూడొచ్చు. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే అక్కడ చిన్న లైక్ బటన్ ఉంటుందండి, ఇట్లా నొక్కేసేయండి అంతే. మీరు ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కొంచెం స్క్రోల్ చేసారు అనుకోండి, అక్కడ కామెంట్ బాక్స్లు ఉంటాయి. చిన్న చిన్న వర్డ్స్, ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ రాసి పంపించారనుకోండి, నేను చదువుకుంటా. నాకు మంచిగా అనిపిస్తుంది కదా, మళ్ళీ మంచి మంచి వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది కదా, అందుకు అడుగుతున్నాను. మీరు ఏదైనా తప్పుగా చెప్పినా కూడా అది కూడా చెప్తే నేను సజెషన్గా తీసుకుంటా, అట్లా తీసుకొని మార్చుకుంటా అండి. ఓకేనా? ముందుగా మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాము. అక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఏం కథ, ఏంటిది ఈ కథ అనేది మనం డిస్కస్ చేద్దాము. అసలుకి ఈరోజు ఏం టాస్క్లు పెట్టాడు, టాస్క్ అనేది ఏమున్నది ఈరోజు, ఇక ఈ వీక్ మొత్తం టోటల్ మనకు ఏముంటుందని చెప్తాం. ఈ వీక్ మొత్తం వచ్చేసి ఓట్ అప్పీల్ గురించే ఉంటుంది. అంటే ప్రేక్షకుల ముందుకు వెళ్ళి వాళ్ళు ఓటు అడుక్కోవాలి, నాకు ఓటు వేయండి, నేను బిగ్ బాస్ విన్నర్గా కావడానికి నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఆ టాస్క్లు పెడతాడు. ఆ టాస్క్లో గెలిచేసి ఆ ఓటు అనేది అప్పీల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎలా అడుగుతున్నారు, ఎవరెవరు ఎట్లా చేస్తారు అనేది ఇది మొత్తం ఈ వీక్ అంతా ఉంటుంది. వాళ్ళు ఎవరు టాస్క్లో గెలిచి వాళ్ళు ఓటు ఎవరు అప్పీల్ చేసుకుంటున్నారు అనేది ఉంటుంది అన్నట్టు. ఇది ఈ వీక్ ఉండేది. అసలుకి ఈ రోజు ఏం జరిగింది, నబీల్ ఏం చేశాడు, మాట ఒక మాట మాట్లాడి మళ్ళీ మాట మార్చుకొని వెనకాల ఒక విధంగా మాట్లాడుకుంటూ మళ్ళీ వాళ్ళతోనే కలిసిపోవడానికి ఏం కారణమవుతుంది? అసలుకి ఎందుకు నబీల్ ఇట్లా మాటలు మార్చుకుంటుండో? అవినాష్ మోసం చేసిండా, లేకపోతే కావాలని చేసిండా? ఇదంతా డిస్కస్ చేసుకుందాము. ఇంట్లోకి కొత్త గెస్ట్ ఎవరు వచ్చారు, దేని గురించి వచ్చారు, అది కూడా డిస్కస్ చేసుకుందాము. ఏం జరిగింది నబీల్కు, మళ్ళీ ప్రేరణకు అండ్ అవినాష్కు ఏం మాటల యుద్ధం జరిగింది, ఎవరు స్విచ్ పెట్టారని ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. మనం ముందుగా వచ్చేసి హౌస్లోకి వెళ్ళిపోదాం. పదండి మరి మనం ముందుకు హౌస్లోకి వెళ్ళంగానే వచ్చేసి మా హౌస్లోకి వెళ్ళంగానే స్టార్టింగ్లో వచ్చేసి మనకు సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చేసిన తర్వాత అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తారు, డ్యాన్స్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత వచ్చేసి మన అవినాష్ ఎక్కడ జాగాలు ఉండడా, ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఎత్తున ఉంటాడు. ఎందుకంటే కామెడీ కామెడీ కామెడీ, ఆయన ఏ విషయం చేసినా కామెడీగానే. ప్రతి ఒక్కటి ఏడా దొరుకుతుందా పట్టుకొని లాగేసుకుందాం అన్నట్టే ఎప్పుడు చూస్తాడు. అసలుకి ఏం చేసినంటే పోతాడు, ప్రేరణ బోర్ దొమ్ముకుంటూ ఉంటుందండి, బాసనలు దొమ్ముకుంటూ ఉంటుంది. ఆ బాసనలు దొమ్ముకుంటుంటే ఈయన వాటర్ బాటిల్ పట్టుకుపోయి ఆ వాటర్ చేతిలో తీసుకొని ఆమె మీద జల్లుతాడు. జల్లినా అయిపోయి సైలెంట్గా వస్తాడు. ఆమె కూడా ఏమనుకుంటున్నా కూడా మళ్ళా పోయి వీనికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చావా ఆలోచిస్తున్నావా నువ్వు అని చెప్పేసి ప్రేరణ అంటాడు. అన్న తర్వాత మళ్ళీ జల్లి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంటాడు. బయటకు వెళ్ళిపోతుంటే ప్రేరణ ఉరికొస్తుంది. ఉరికొచ్చేసి వెనకబడుతుంది. వద్దు 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 అని చెప్పేసి అనుకుంటా అవినాష్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి బాత్రూమ్ నుంచి నిఖిల్ గిట్ల వస్తాడు. ఇక్కడ వచ్చేసి నబీల్ ఉంటాడు. ఈ ప్రేరణ ఆయన నిఖిల్ పట్టుకొని అవినాష్ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయడానికి ట్రై చేస్తారు. నబీల్ మైక్ గుంజు చేసుకుంటాడు, తీసుకెళ్లి లోపల దూకేస్తారు స్విమ్మింగ్ పూల్ లా. అబా అబా అబానే ఏడ్చుకుంటా మళ్ళీ ఆడ కామెడీ. అవినాష్ అంటేనే కామెడీ పంచుకుంటూ అక్కడ అందులో చనిపెడుతున్నట్టుగా అది చేసుకుంటారు. ఎవరికైనా స్విమ్మింగ్ పూల్లో దూకేస్తే ఖచ్చితంగా చలనే పుడుతుంటది కదా, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీ పుడుతుంది. అట్లానే మళ్ళీ నీళ్ళు మీద చల్లుతుంటే నీ అవ్వాన్ని బా అనుకుంటా ఒక రొటీన్ ఒక కంటెంట్ అనేది తీసుకురావడానికి అయితే చాలా ప్రయత్నిస్తుండో. కొంచెం కామెడీలుగా అనిపించింది, కొంచెం బాగానే వచ్చింది కంటెంట్ అయితే. దాని తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ అందరూ హౌస్లోకి వచ్చేసి అక్కడ లైన్గా కూర్చోమంటాడు బిగ్ బాస్. కూర్చుంటారు, సోఫా మీద కూర్చుంటారు. కూర్చొని తిరిగి ఈరోజు వచ్చేసి మీకు ఓటు అభిమానులను నేరుగా కలుసుకొని ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. మీ ఓటును మీరు డైరెక్ట్ ఆడియన్స్తో పంచుకోవచ్చు. దానికి దగ్గర టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లో గెలిచిన వారు ఓటు అప్పీల్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అందుకు మీరు జంటగా కావాలి, జంటగా అయి బిగ్ బాస్ టాస్క్లు గెలవాలని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఏమన్నది జంటగా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. చెప్పినాక
అక్కడ వచ్చేసి ముందుకు గౌతమ్ వచ్చేసి నాతోని ఎవరు జంటగా కావాలనుకుంటున్నారో వచ్చి చెప్తే వాళ్ళతో నీకు కావాలన్నా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఇక్కడ నిజంగా గౌతమ్ మళ్ళీ స్టార్ట్ చేసిండు. అబ్బా మీరు ఏమన్నా అనుకోర్రా, నాకైతే ఆయన ఇప్పుడు జంటగా అన్నప్పుడు మీరు ఎవరెవరు నాకు జంటగా వస్తా అనుకుంటారో మీరు అందరూ వచ్చి నాకు చెప్తే నేను సెలెక్ట్ చేసుకుంటా అంటే ఆడ ఉన్నదే 4-5 మంది, అందులోకి వెళ్ళి నువ్వు నాతో ఆడతావా అని అడగాలి. కానీ మీరు ఎవరెవరు ఆడతారో నా దగ్గరకు వచ్చి నేను చెప్తే వాళ్ళని ఎవరిని డిసైడ్ చేసుకోవాలో అని చెప్పేసి నువ్వు అంటే వాళ్ళకి అందరికి మాండదా కాలదా? ఏందైనా నాకు అర్థం కాదు. అసలుకి నువ్వు ఏం ఆడదాం అనుకుంటున్నావు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అక్కడ జరిగింది ఏంది, ఇక్కడ చూసేది ఏంది అన్నట్టున్నది కథ నీది. ఆ మాట అన్న వాళ్ళ తర్వాత రోహిణి అంటది, నువ్వు డిసైడ్ చేయమేది, నువ్వు వచ్చేసి ఎవరితో నీ బడ్డీ కావాలనుకుంటున్నావో అది నువ్వు డిసైడ్ మాట్లాడుకోగాని అట్లా కాదు కదా అన్నట్టు రోహిణి ఆల్రెడీ చెప్పేస్తుంది. ఉండబట్టలేక ఆమె ఎప్పుడూ చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత వచ్చేసి ఇక డిస్కషన్స్ అనేది జరుగుతుంటే ప్రేరణ వచ్చేసి ఎవరితోనైనా ఉండాలనుకుంటున్నా, కానీ నేను వచ్చేసి నిఖిల్తో వెళ్దాం అనుకుంటున్నా నా బడ్డీగా అని చెప్పేసి అంటది. నిఖిల్ ఏమంటావు అంటే నిఖిల్ ఓకే అని చెప్పేసి అంటాడు. నిఖిల్ ఓకే అన్న తర్వాత మన నవీల్ వచ్చేసి నేను అవినాష్ని చూస్ చేద్దాం అనుకుంటున్నాను, పాత గేమ్లో కూడా బాగానే ఆడిండు కాబట్టి అవినాష్ బాగా ఆడతాడని చెప్పేసి నేను అవినాష్ అనుకుంటున్నాను అని చెప్పేసి నవీల్ చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఇంకా రోహిణి వచ్చేసి అది విష్ణుప్రియ వచ్చేసి నేను రోహిణి అనుకుంటున్నా, రోహిణితో నేను బాగా ఆడతా అనుకుంటున్నా కాబట్టి నేను రోహిణి అనుకుంటున్నా అని చెప్పేసి అయిపోతుంది. అందరు బడ్డీస్కి అయిపోయారు. వచ్చేసి గౌతమ్ ఒకడే ఉండిపోతాడు. గౌతము ఒకడే ఉండిపోయినాక ఇక మళ్ళీ కొంచెం తర్వాత వచ్చేసి నబీల్ అంటాడు, అవినాష్ నేను డిసిజన్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, నీకు ఎలాంటి అభిప్రాయం అంటే అభ్యంతరం లేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నట్టు. అదేం లేదన్నట్టు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా, ఆ అభిప్రాయాన్ని అవినాష్ ఓకే నువ్వు అని చెప్పేసాను. ఎందుకంటే నేను గౌతమ్తో ఆడదామని అనుకుంటున్నాను, గౌతమ్ నువ్వు బడ్డీగా చేసుకొని ఆడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేస్తాను నబీల్. అసలు ఫస్ట్ నువ్వు అవినాష్తోనని చెప్పేసి నువ్వే చెప్పినావు, అవినాష్ వచ్చి నబీల్ని అడగలేదు కాబట్టి నబీలే వచ్చేసి అవినాష్ని అడుగు, ఇద్దరం కలిసి ఆడదాం చేద్దామని చెప్పేసి నువ్వు ఫస్ట్ చెప్పాను. వీళ్ళందరూ ఓవర్ వాళ్ళు అయిపోయారు. మళ్ళీ వచ్చేసి నేను గౌతమ్తో ఆడతా, నేను డిసిజన్ చేంజ్ చేసుకున్నా, గౌతమ్ వచ్చేసి నామినేషన్ ఉన్నాడు, ప్రతి ఒక్క టాస్క్ ఆడాలి, ఆడితేనే వానికి కొంచెం హెల్ప్నెస్ ఉంటుంది అని చెప్పేసి అదే ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకోకపోయినా ఫస్ట్ నేను నా గౌతమ్తో వెళ్ళిపోతా అని చెప్పంటే అక్కడ చేంజ్ చేసమంటే అనేది జరుగుకోవచ్చు. అవినాష్కు రోహిణి ఇద్దరు కలిసిపోవచ్చు కావచ్చు, వేరే వాళ్ళు ఇంకా మిగిలిపోదురు కావచ్చు అట్లా. కానీ నువ్వు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డిసిజన్ నేను చేంజ్ చేసుకుంటున్నా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం అయితే ఇదైతే 100% రాంగ్ అనిపించింది. చెప్పిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి చెప్పడం కూడా రాంగే. ఎందుకంటే మళ్ళీ అవినాష్ ఒక్కడైపోయింది కదా, ఇంకా వేరే రోహిణి అవినాష్ ఆడేటోళ్ళు కదా. అలాంటి డిసిజన్స్ అన్నది నువ్వు ఫస్ట్ చెప్తే వాళ్ళు కమిట్మెంట్ అయిపోతారు కదా. ఇప్పుడు కమిట్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వు చేంజ్ చేసుకుంటే వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళు చేంజ్ చేసుకోలేరు కదా. అది నా పాయింట్ అనేది. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. తర్వాత కట్ చేసి వచ్చేసి ఆడ నిఖిల్కు గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నిన్న నేను యూజ్ చేసుకున్నావు అనే దానికి వర్డ్కు చాలా సారీ, నేను ఆ వర్డ్ అనేది నేను అట్లా అనుకోలేదు, నువ్వు అన్నావని చెప్పేసి నేను అనుకున్నాను తప్ప అనుకొని ఆ వర్డ్ అన్నాను, దానికి ఆ వర్డ్ అనేది నేను వెనకకు తీసుకుంటున్నాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి చెప్తుంటాడు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. నువ్వు ఇట్లా మూసుకొని నొక్కు అన్నది కూడా నాకు డిస్రెస్పెక్ట్ అనిపించింది. ఆ వర్డ్ కూడా దానికి నేను అనడం మూసుకొని కూర్చో అని చెప్పి అనడం కూడా దానికి కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఆ వర్డ్ కూడా నేను యూజ్ చేయాలని కాదు, అట్లా వచ్చేసింది, దానికి కూడా నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి అది నిఖిల్కు గౌతమ్ సారీ చెప్తుంటాడు అన్నట్టు. వర్డ్స్ అనేది మొత్తం అనేసిండు, చెప్పేసిండు, పోర్ట్రేట్ చేసిండు, బయటకైతే పంపించి ఇప్పుడు కూలగా కూర్చొని కుసంగా మంచిగా సోఫాలో దాని మీద కూర్చొని శుభ్రంగా సారీ అనేది చెప్పేస్తే అయిపోతుంది అన్నట్టు. కొట్టేసి పట్ట కొట్టేసి సారీ రా బాయ్ నేను తప్పుగా కొట్టిన నేను అని చెప్పేసి అయిపోయినట్టే కదా. అది అయిపోయింది, దెబ్బలు పడ్డాడు, ఇక కూల్ ఉండాలన్నట్టు అంతే. దెబ్బలు పడ్డాడు, సారీ చెప్పింది కదా, దెబ్బలు పడ్డా మన శరీరమే కదా అన్నట్టు ఈ ప్రత్యేకం ఉన్నట్టుంది. కానీ ఆడ జరిగిన విషయం ఏంది, మొత్తము వాడుకున్నావు, ఇవన్నీ స్టేట్మెంట్ ఇష్టం వచ్చినట్టు జనాలకు వదిలేసి ఇప్పుడు వచ్చేసి సారీ నేను ఇట్లా మాట్లాడకుండేది కాకుండా ఇవన్నీ మాట్లాడినా ఇవన్నీ రాంగ్ అప్రోచ్ అని నేను అట్లానే కాదు ఇట్లానే కాదని చెప్పి చెప్తుంటే ఇప్పుడు అవి ఏమైతే చెప్పు కాదు కదా.
కానీ గౌతమ్ మాట్లాడిన మాట అయితే నిన్న యూజ్ చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది రాంగ్, అది ఖచ్చితంగా 100% రాంగ్. ఆ వర్డ్స్ అనేది యూజ్ చేసుకుంటే అది చాలా రాంగ్ వర్డ్స్. ఈ స్టేట్మెంట్ అది ఒక హీట్ ఆర్గ్యుమెంట్ లో ఒక అమ్మాయిని నువ్వు యూజ్ చేసుకున్నావు అనే స్టేట్మెంట్ అది ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చి మళ్ళీ దానికి సారీ చెప్తానైతే అది కంక్లూజ్ కాదు. ఇక నిఖిల్ కూడా సరే ఓకే అని చెప్పేసి చెప్తాడు. నేను ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఎవరిని మాట్లాడలేదు, నేను ఎన్ని మాట్లాడినా కానీ టంగ్ అనేది లూజ్ చేసుకుని నేను మాట్లాడలేదు, మాట్లాడే తప్పు ఉంటే నన్ను పాండవ్ చేయొచ్చు అన్నట్టు లెవెల్లో చెప్తాడు. నేను అక్కడ కూడా నేను ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేను మాట్లాడలేదు. ఇక చాల్తీ మాట్లాడినా అక్కడ చాల్తీ నువ్వు పోయి మూసుకొని వెయ్యి అన్న నొక్కమని చెప్పి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్లో మాట్లాడిన తప్ప నేను దాన్ని డిస్రెస్పెక్ట్ అయితే ఐఎమ్ వెరీ సారీ, రియల్లీ దానికి నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ నబిల్ కు అండ్ రోహిణికి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నబిల్ అంటాడు ఏంటంటే తేజాను మీరు బయాస్ గా తీసుకొచ్చారు, టికెట్ ఫైనల్లో కంటెండర్ గా తీసుకొచ్చారు మీరు అని చెప్పేసి నబిల్ తీసుకొచ్చిన పాయింట్ అది. ఆ పాయింట్ కు రోహిణి అడుగుతుంటది అన్నట్టు, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నా అభిప్రాయం అంతే, జస్ట్ తేజాన్ని మీరు కంటెండర్ గా తీసుకొచ్చి టికెట్ ఫినాల్లో మీరు బయాస్ గా తీసుకొచ్చి అది నా అభిప్రాయం అని చెప్పి నబిల్ చెప్తాం. ఇక్కడ నబిల్ చెప్పిన పాయింట్ గుర్తుంచుకోండి చెప్తాడు. చెప్పిన తర్వాత మేము అట్లా కాదు, అందరికి ఈక్వల్ ఛాన్సెస్ రావాలని చెప్పేసి ఆల్రెడీ అందరికి 4 ఛాన్సెస్ వచ్చినాయి కాబట్టి తేజాకి ఛాన్స్ రాలేదు కాబట్టి వానికి కూడా ఛాన్స్ రావాలని చెప్పేసి మేము తీసుకొచ్చాం అంతే తప్ప అందులో బయాస్ అనేది లేదు, ఏది లేదు. ఆ డిస్కషన్ లో కూడా నిఖిల్ని కూడా మేము అడిగినామని చెప్పి నిఖిల్ని కూడా మేము అడిగినామని చెప్పి అవినాష్ ఇట్లా అంటుంటారు. అక్కడ డిస్కషన్ అనేది హార్డ్ అయిపోయింది. ఇక్కడ నబీల్ తీసుకొచ్చింది మాట నా అభిప్రాయం అని చెప్పేసి అక్కడ ఓడిన గేమ్లలో గౌతమ్ పేరు తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి ప్రీవియస్ లో కూడా ఆడ డిస్కషన్ జరిగినప్పుడు కూడా నిఖిల్ ఆయన పృథ్వీ వీళ్ళంతా ఉన్నప్పుడు చెప్తాడన్నట్టు నబీల్ గౌతమ్ పెడితే బాగుండేది, తేజాని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండే కాబట్టి అనుకొని తీసుకున్నారు, కానీ గౌతమ్ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి నబీల్ అంటాడు. కానీ నబీల్ కు ఒక్కొక్కసారి గౌతమ్ అంటే పడట్లేదు, అయినా కూడా మళ్ళీ ఒక స్టన్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అవినాష్ ను వద్దనుకొని చెప్పేసి, ఎందుకంటే అవినాష్ కు ఒకసారి హెల్ప్ చేసిండు, ఫ్రెండ్స్ లాగానే ఉంటుండు, అనే విధంగా బాగానే ఉంటుండు. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవినాష్ వద్దని చెప్పేసి గేమ్ ప్లాన్ అనేది మార్చుకొని మళ్ళీ గౌతమ్ సెలెక్ట్ చేసుకోవడము అక్కడ ఏమవుతుంది అనేది ఏంటంటే ఇప్పుడు ఫైనల్కి వస్తుంది కదా, వచ్చినప్పుడు వీళ్ళతో కొంచెం బాగుంటే బాగుండన్నట్టు నబీల్ ప్రతిసారి చూపించేది ఏంటంటే ఎవరు బాగుంటే ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉన్నట్టు ఉంటే వాళ్ళతో బాగా మాట్లాడము, వాళ్ళతో మంచిగా ఉండడము ఇదైతే జరుగుతూ వస్తుంది నబీల్కి. ప్రతిసారి ఇది జరుగుతూ వస్తుంది. మీరు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరు చూసిన వాటికి కూడా కామెంట్ చేయండి. నబీల్ అయితే ప్రతిసారి ఒకరి పక్కన కూర్చొని కొంచెం వాళ్ళకి ఎక్కువ హైప్ వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుండు. ఈ మెగా చిప్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పి మెగా చిప్తో ప్రతి ఒక్కరు ఎవరైతే వాళ్ళ మెగా చిప్తో అందరితోని బాగా ఉండేవాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ వస్తున్నట్టయితే నాకు అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఇదే డిస్కషన్ లో స్టార్ట్ అయినప్పుడు అవినాష్ అదే మాట చెప్తాడు, మేము బయాస్ కాదు, నిఖిల్ మీతో మాట్లాడి చర్చించి ఆ విషయం చెప్పినాము, నలుగురికి ఈక్వాలిటీ సమానమైన అవకాశం రావాలి కాబట్టి అందుకు తేజాన్ని తీసుకుంటున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి చెప్పినాము. దానికి కూడా నువ్వు ఓకే అన్నావు కదా, బయాస్గా ఇక్కడ ఎట్లొచ్చింది, మేము బయాస్గా ఎట్లా తీసుకున్నట్టు అంటే నిఖిల్ అంటారు. అప్పుడు వాడు కూడా డిస్కషన్ లో జరుగుతున్నప్పుడు కాదు అని చెప్పేసి నిఖిల్ ఎలాంటి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అది బాగుండదైతే నాకు అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు అక్కడ కూడా మీరు ఎవరైతే అనిపిస్తే ఓకే నాకు కూడా ఓకే అని చెప్పేసి మాట్లాడింది, కానీ అక్కడ మనం కూడా డిస్కస్ చేసినాం, మనం కూడా చెప్పుకున్నాం. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది చేసి వేరే ఏంది పృథ్వీనో గౌతమ్నో మరి ఇంకా వేరే పేరైనా సజెషన్ చేసి వాళ్ళెందుకు వద్దు వీళ్ళెందుకు వద్దు అనే డిస్కషన్ అనేది చేసి ఉండి లాస్ట్కు ఓటింగ్ ప్రకారం పోతే అప్పుడు ఒక లెవెల్లో ఉండొచ్చు కావచ్చు అని చెప్పేసి అప్పుడు మనము అదే మాట మాట్లాడుకున్నాము. ఇప్పుడు కూడా అదే అంటున్నాం. ఇప్పుడు నిఖిల్ మాట్లాడకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ బయాస్ అని యూజ్ అనేది తీసుకొచ్చుకొని ఫ్రెండ్ అన్నది కాబట్టి మీ ఫ్రెండ్ వాళ్ళని కావాలంటే మీరు మా బయాస్గా తీసుకొచ్చారు తేజ అని చెప్పి మాట్లాడుతారు. అక్కడ మళ్ళీ ప్రేరణ అంటుంది, ఇక్కడ మీరు వచ్చేసి నిఖిల్ తేజాన్ని తీసుకురావడం కంటెండర్ చేయడం చాలా తప్పు అన్నట్టు వీళ్ళు అందరూ నలుగురు అదే మాట మాట్లాడతారు. ముగ్గురు, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, నబీల్
వీళ్ళంతా నలుగురు అదే మాట మాట్లాడతారు తీసుకురావడం అని చెప్పేసి. ఎందుకంటే నా ఈక్వాలిటీ అవకాశాలు ఇద్దామనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు, కానీ వేరే ఉద్దేశంతో అయితే కాదు. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మీరు బయాస్గా తీసుకొచ్చారు, మీరు వాళ్ళంటే ఇష్టం కాబట్టి మీరు బయాస్గా తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి దానికి వీళ్ళు ఏంటంటే ఈ క్లామ్కు డిస్కరేజ్ చేయడానికి తప్ప వేరే మాట లేదన్నట్టు నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఆనాడు కూడా మాట్లాడింది కూడా అట్లే, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అట్లే అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ నబీల్ చెప్పిన దానికి మళ్ళీ వర్డ్స్ అని వస్తుంది అన్నట్టు. మీరు ఆడుతున్న ఆటలో మీరు తీసుకొచ్చిన ఆ పాయింట్స్ ప్రకారమైన మేము నబీల్ అంటాడు మీరు అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ వేరే ఆపర్చునిటీ అని ఉన్నది కాబట్టి అక్కడ టాస్క్ ఆడి గెలిచి కంటెండర్ కావాలి, కానీ మీరు డైరెక్ట్ కంటెండర్గా పెట్టేసి మీరు గేమ్ ఆడని తీసుకోవడం బయాస్ అనిపించింది. అది నా అభిప్రాయం అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్తున్నా తప్ప అని చెప్పేసి మాట్లాడు. మీరు ఆడిన గేమ్ అంటే మరి ఇప్పుడు నువ్వు గౌతమ్కు ఒకసారి బ్లాక్ స్టార్ ఇద్దామని చెప్పేసి మాట్లాడినావు, అప్పుడు మరి అటు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు, మరి ఏది కరెక్ట్ అని చెప్పేసి అవినాష్ పాయింట్ తీసుకొస్తే అట్లా కాదు, నేను అట్లా మాట్లాడలేదు, ఇట్లా ఇప్పుడు బాగా దొరికినావు అని చెప్పేసి మళ్ళా నవీళ్ళు పట్టుకుంటాడు. నువ్వు ఆనాడు నాకు సార్ బ్లాక్ స్టార్ ఇయ్యన్నా వద్దా అంటే చేయలేపి అందరూ యునామస్గా చేయలేడు చేయలేవాడినావు. మళ్ళీ ఇప్పుడు అది పాజిటివ్ చెప్తున్నావా, ఇది పాజిటివ్ చెప్తున్నావా, నెగిటివ్ చేస్తున్నావా, ఇది నెగిటివ్ కాలేదు నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది అని చెప్పేసి చెప్తాను. అక్కడ చెప్పిన తర్వాత ప్రేరణ ఇట్లా వీళ్ళంతా వచ్చేసి మాట్లాడుతుంటారు. ప్రేరణ కొంచెం ఎక్కువనే మాట, వాడు అట్లా కాదు, వాడు అట్లా ఆ విషయం కొద్ది కాదు, నాకు సార్ అడిగినప్పుడు లేచి పాయింట్ చెప్దాం అనుకున్నాడు, కానీ అక్కడ పాయింట్ చెప్పడానికి ఛాన్స్ కాదు కాబట్టి యువనాసం చేతులు ఎత్తమని చెప్పినప్పుడు చేతులు ఎత్తాం అంతే తప్ప అంతకు మించి లేదు అని చెప్పేసి ప్రేరణ చెప్తుంటే మేము అనుకునేది ఏంటంటే వానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాడు ఆడి గెలుచుకోవాలి, గెలుచుకున్న దానికి ప్రకారం ఉంటుందండి. వాడు ఏం ఆడిండు అని చెప్పేసి ప్రేరణ అంటే ఏం ఆడిండని మాట్లాడుతున్నావు నువ్వేం ఆడినావు అది మనం చూసుకోవాలి, ఎదుటోని అనేటప్పుడు మనం కూడా చూసుకొని మాట్లాడాలి కదా అని చెప్పేసి అవినాష్ అంటూ ఉంటాడు అన్నట్టు. నేనేం ఆడలేదు అని చెప్పేసి చెప్పండి. నువ్వు కాదు ఇట్లా మాట మేము ఇక్కడ రోహిణి అంటుంది కదా ఆడి గెలుచుకోవాలని చెప్పాను. అది నీకు అర్థం కావట్లేదు. నేను ఒక వర్డ్ అంటే నువ్వు వేరే తిరిగి అర్థం చేసుకుంటున్నావు, నేను అన్న వర్డ్ వేరే. వానికి ఛాన్స్ అనేది ఒకటి ఇచ్చిన తర్వాత ఛాన్స్ యూజ్ చేసుకొని ఆడి గెలుచుకోవాలి అని చెప్తున్నాం తప్ప మేము ఆడి గెలుచుకున్న వాళ్ళే ఉండాలని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. అందరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పారు, అందరికి ఒక్కొక్క ఆపర్చునిటీ రావాలని చెప్పేసి. అదే విధంగా మేము వానికి వీళ్ళందరికీ 4 ఆపర్చునిటీ వచ్చినాయి కాబట్టి వానికి ఒక ఆపర్చునిటీ ఇద్దామని చెప్పేసి అట్లా మేము అనుకొని చేసినాం, కానీ బయాసులుగా అయితే కాదు అని చెప్పేసి చెప్తుంటది. నువ్వు ఏది ప్రేరణ అంటూ నువ్వేది ప్రోట్రేట్ చేద్దాం అనుకుంటున్నావు అది అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను ప్రోట్రేట్ ఏం చేస్తున్నాను, నువ్వు అన్న మాట దానికి నేను మాట్లాడుతున్నా తప్ప నేనేం ప్రోట్రేట్ చేయాలనుకుంటలేను. ప్రోట్రేట్ ఏం చేసినా అని చెప్పేసి డిస్కషన్ ఆర్ట్ ఆఫ్ మూవ్మెంట్ లో తేజ విషయంలో ఈ డిస్కషన్ అని జరుగుతుంది. నబిల్ అని చెప్పాడు కదా, నబిల్ వాళ్ళంతా మేము ఆల్రెడీ వాడు వచ్చేసి అట్లా కాదురా, వాడు అప్పుడే చెప్పాడు ఇట్లా గౌతమ్కి ఇస్తే బాగుండదని చెప్పేసి మేము అనుకున్నాం. ఆల్రెడీ ఆడ 5 కూర్చున్నప్పుడు దాని గురించి డిస్కషన్ రావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి అవినాష్ అంటాడు. అదే డిస్కషన్ జరిగినట్టున్నది అనుకున్నాం మేము అప్పుడే, అదే డిస్కషన్ జరిగి ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఇక్కడ సింపుల్ ఏంటంటే వీళ్ళు ఆలోచించింది ఏందో అందరికీ 4 ఛాన్స్ వచ్చినాయి కాబట్టి తేజకు రాలే కాబట్టి తేజ వచ్చేసి నామినేషన్లో ఉన్నాడు, వాడు ఆడుకుంటే ఇంకేమన్నా ఇమ్యూనిటీ పవర్ రావచ్చు, కొంచెము సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించేసి వీళ్ళు అవినాష్ అండ్ రోహిణి ఆలోచించి ఆ పాయింట్ల విధంగా ఇచ్చింది. కానీ ఇక్కడే ఏంటంటే ఇనామస్గా వాళ్ళు ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ ఇట్లా తీసుకురావాలి కాబట్టి అట్లా అనుకుని మాట్లాడు. ఇప్పుడు మరి నబిల్ నువ్వు చేస్తున్న పని ఏంది, ఇప్పుడు ఇది తప్పు కదా, రాంగ్ కదా. మరి ఆనాడు వాళ్ళు తేజను తీసుకొచ్చి కరెక్ట్ అయినప్పుడు నువ్వు చేసింది కూడా ఇప్పుడు కరెక్టే, వాళ్ళు అది ఆనాడు చేసింది తప్పైనప్పుడు నువ్వు కూడా చేసింది తప్పే కదా. ఇప్పుడు ఇది తేజ నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి ఆడుకోవాలి, అందరికి ఈక్వల్ ఛాన్స్ వచ్చేసినాయి, తేజకి రాలే కదా, తేజకి ఇస్తామని ఛాన్సెస్ వస్తాయి, వాడు నామినేషన్ నుంచి సేవ్ కావచ్చు, ఆడుకొని గెలవచ్చు కావచ్చు అని వీళ్ళు ఉద్దేశం ప్రకారము అట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి నువ్వు ఇప్పుడు
ఫస్ట్ నిన్న అవినాష్తో పోతా అని చెప్పేసి మాట్లాడి అవినాష్తో నీ ఓకే అయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను గౌతమ్తో పోతా, గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు కదా, గేమ్లో ఆడకపోతే చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి అప్పుడు వాళ్ళగట్లే కదా, ఇంట్లో తప్పేమన్నా చెప్పు. ఆ ఆర్గ్యుమెంట్ లో విషయం అవసరం లేదు కదా, అనవసరం విషయం గురించి నువ్వు మళ్ళీ తీసి దాన్ని చర్చించి తవ్వి పోస్ట్ మార్టం చేస్తా ఇవన్నీ మాట్లాడతా అని చెప్పంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతారు ఎదుటోళ్ళని ఆలోచించి నువ్వు కరెక్ట్ డిసిషన్ అనేది తీసుకోవాలి. కానీ ఇంకా అదే విధంగా ఆ ఆలోచన లేకుండా అవన్నీ కాకుండా నాదే కరెక్ట్ అన్నట్టు నువ్వెలా మాట్లాడితే అది కాదు. ఇప్పుడు అవినాష్ నువ్వు మొత్తం చేసి ఫస్ట్ నేను తీసుకున్నా అని చెప్పేసి తర్వాత నువ్వు అందరూ ఎవరు వాళ్ళు సెట్ అయిన తర్వాత నేను డిసిషన్ మార్చుకుంటాను వేరే వాళ్ళతో వెళ్ళిపోతా అంటే అవినాష్ను కించపరిచినట్టే కదా, అవినాష్ను ఆటలతో చేసినట్టే కదా, అవినాష్ను పక్కన పెట్టినట్టే కదా. నువ్వు అదే కదా చేసింది. ఇప్పుడు ఎవరు కాకుండా అయిపోయిన తర్వాత మళ్ళీ డిసిషన్ చేంజ్ చేసుకొని నువ్వు చేసుకున్నావు. అందరు మళ్ళీ అట్లా డిసిషన్ చేంజ్ చేసుకోలేరు కదా, డిఫరెంట్ అయిపోతుంది కదా, మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ పడుతుంది కదా. నువ్వు నిన్న ఏమో చేసినావు, నువ్వు ఇట్లా మాట్లాడినావు ఫ్రెండ్ అంటే ఇట్లా లేదు అది అని చెప్పి మాట్లాడినావు అని మళ్ళీ ఇప్పుడు నేను గౌతమ్తో నువ్వు ఆడతా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అదొకటి ఆలోచించుకో. నువ్వు నవీల్ అయితే ఖచ్చితంగా క్లిప్ అవుతుండు, మొత్తం ఏమో డిఫరెంట్గా ఆలోచించుకుంటూ అనవసరంగా విషయాలకు వెళ్ళి తన ఇమేజ్ తానే ఖరాబ్ చేసుకుంటున్నట్టయితే నాకు అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి గొడవ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అడుగుతాడు మళ్ళీ ఎవరెవరి బర్త్డేస్గా సెలెక్ట్ అయ్యారు, సారీ ఇక్కడ వచ్చేసి అవినాష్ అండ్ రోహిణి ఇద్దరు కూర్చొని మళ్ళీ డిస్కషన్ చేసుకుంటుంటారు అన్నాడు. తర్వాత రోహిణి వచ్చేసి వాళ్ళు అవినాష్ మాట్లాడుకుంటుంటారు. ఈ పిల్లల్లో నాకు నచ్చుతాడు కానీ మధ్యలో ఇవన్నీ బర్డ్స్ చాలా ఇబ్బంది అయిపోతున్నట్టు వల్ల రోహిణి చెప్తుంటది అన్నట్టు. ఎవరి గురించి అంటే నబిల్ మాట్లాడేటప్పుడు చాలా లాగ్ చేస్తూ ఉంటాడు, లాగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు, అదే నేను చెప్పాను నిన్న కూడా అని అవినాష్ చెప్తాడు. ఏంటంటే 15 lakhs నువ్వు రాయకపోతే బాగుండేది, అంత రాస్తే బాగుండకపోవు అని చెప్పి చెప్పినా అని చెప్పింటే లేదు మచ్చా ఇట్లా సెల్ఫిష్ అనేది ఉండాలి ఖచ్చితంగా. బిగ్ బాస్ చెప్పాడు కదా, చెప్పినప్పుడు మనం సెల్ఫిష్గా ఆలోచించకపోతే ఇట్లా అని చెప్పేసి మాట్లాడు. అక్కడ బిగ్ బాస్ అమౌంట్ కూడా నువ్వు 15 lakhs ఒకరి గురించి హెల్ప్నెస్ గా మాట్లాడి చేస్తావని చేసుకొచ్చినవి ఇట్లా 15 lakhs రాసుకోవడం కూడా చాలా మందికి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. కానీ 100% చెప్తున్నా, అక్కడ నువ్వు 1 రూపీ రాసుకో, లేకపోతే నీకు అవసరం లేదు కదా సెకండ్ ఫైనలిస్ట్ గా వెళ్ళడానికి. నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతున్నావు కదా ఫైనలిస్ట్ లోకి, అక్కడ వచ్చేసి టాప్ 5 లోకి. అట్లా అనుకుని నీ కాన్ఫిడెన్స్ నువ్వు బిల్డ్ చేసుకొని నువ్వు అట్లా చేసుకుంటే బాగుండేది. కొంత అమౌంట్ రావడం వల్ల నీ సెల్ఫ్నెస్ అనేది నీ తక్కువైంది అన్నట్టు అందరికి అనిపిస్తుంది కదా ఖచ్చితంగా. అదైతే నాకైతే రాంగ్ అనిపించింది. ఇది అవినాష్ చెప్తుంది కరెక్టే. దాని తర్వాత వచ్చేసి కట్ చేస్తే వచ్చేసి బిగ్ బాస్ గార్డినర్కి రమ్మంటాడు. గార్డినర్లోకి అందరూ వచ్చేసి నిలబడతారు. నిలబడ్డ తర్వాత మీ బర్త్డేస్ ఓవర్ అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే వచ్చేసి నబీల్ వచ్చేసి గౌతమ్ నబీల్ బిగ్ బాస్ అని చెప్తాడు. తర్వాత రోహిణి వచ్చేసి విష్ణుప్రియ అండ్ రోహిణి బిగ్ బాస్ అని చెప్తుంది. తర్వాత నిఖిల్ వచ్చేసి నిఖిల్ అండ్ ప్రేరణ అని చెప్తాడు. అనగా అవినాష్ వచ్చేసి సార్ అది బిగ్ బాస్ నేను సింగిల్ బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ టాస్క్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నమాట. టాస్క్ ఏంటంటే నా టవర్ ఎత్తైనది. ఈ టాస్క్ లో వచ్చేసి ఓట్ అప్లిక్ చేసుకోవడం కోసము ఈ ఫస్ట్ టాస్క్, ఈ టాస్క్ లో గెలిచిన వారికి ఓట్ అప్లికేషన్ అని ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. చెప్పేసి ఇది వచ్చేసి ఆట ఏంటంటే ఆడ ఇటుకలు ఉంటాయి, కొన్ని ఇటుకలతోనే టవర్ అనేది పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత వచ్చేసి ఆ టవర్ ను కాపాడుకునే బాధ్యత వాళ్ళదన్నట్టు. ఆ టవర్ ను ఎవరు అంటే బాల్స్ ఇస్తాడు, ఆ బాల్స్ తోనే పడగొట్టకుండా ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి. వాళ్ళ ప్రత్యర్థులది టవర్స్ ను పై దాడి చేస్తూ ఉంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటది అన్నట్టు. ఒకరే ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకొకరు బాల్స్ వేయాలన్నట్టు. అక్కడ వచ్చేసి టవర్స్ ఇట్లా ఇటుకలు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇటుకలు సేకరించడానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కాలు కట్టేసుకోవాలి, ఒకరిదొక కాలు కట్టేసుకొని ఇద్దరు కలిసిపోయి వెళ్ళి ఇటుకలని తీసుకురావాలి. అట్లా ఇటుకలు తీసుకొని వచ్చేస్తుంటారు. అది గేమ్ స్టార్ట్ అయితే బజర్ స్టార్ట్ అయితే దానికి సంచాలుగా వచ్చేసి అవినాష్ని పెడతాడు. అవినాష్ని పెట్టిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి ఇటుకలని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి రోహిణి ప్రేరణ అండ్ నిఖిల్ ఫస్ట్ వస్తారు, వచ్చేసి అక్కడ పెట్టేసుకుంటారు. తర్వాత గౌతమ్ వాళ్ళు వస్తారు, వచ్చి పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు బెల్ట్ అనేది కాళ్ళ నుంచి వదిలేసి వాళ్ళని చదువుకుంటారు. సెకండ్ బజర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలన్నట్టు. అక్కడ నిఖిల్ వాళ్ళు అట్లే ఉంటారు కట్టేసుకొని. ఈ రోహిణి వాళ్ళు కూడా అన్ని దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పేసుకుంటుండగానే ఇట్లా ఇప్పేద్దు సెకండ్ బజర్ వచ్చిన తర్వాత ఇప్పేయాలి అని చెప్పి అవినాష్ చెప్తాడు. నిఖిల్ ఆయన ప్రేరణ అంటుంది. చెప్తుంటే అప్పుడు అవినాష్ చెప్తాడు, అప్పుడే బ్రజర్ వస్తుంది, అంతకుముందే మీరు చదువుకుంటాం అంతే అని చెప్పి. బ్రజర్ రాగానే అందరూ
టవర్ అనేది స్టార్ట్ చేస్తారు. అందరు జాగ్రత్తగా చేసుకోండి, కరెక్ట్ గా చూసుకొని పెట్టుకోండి జాగ్రత్త అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి ఆ టవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి డిఫెన్స్ అనేది స్టార్ట్ చేస్తారు, బాలతో కొట్టడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇట్లా బాలతో చేస్తూ ఉంటే ఫస్ట్ వచ్చేసి నబీల్ అండ్ గౌతమ్ది టవర్ అనేది పడిపోతుంది. మొత్తం టోటల్ కంప్లీట్ గా పడిపోయిన తర్వాత బజార్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అవినాష్ ఇప్పుడు ఎవరు ఎత్తైన టవర్ ఉన్నదని చెప్పేసి అంటే ఆ నిఖిల్, ప్రేరణ అండ్ విష్ణుప్రియ, రోహిణి వాళ్ళది ఉన్నది బిగ్ బాస్. మొత్తం టోటల్ టవర్ కూలిపోయింది వచ్చేసి గౌతము నబీల్ ది బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత మీరు నిఖిల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ అండ్ రోహిణి మీరు వెళ్ళి మీ టవర్ ను కరెక్ట్ గా నిర్మించుకోండి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత గౌతమ్ ఇక్కడి నుంచి కూడా మీరు ఇద్దరు నబీల్ అండ్ గౌతమ్ మీరు కూడా వాళ్ళ మీద దాడి చేయొచ్చు వాళ్ళతోనే అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు టవర్ నిర్మించుకున్న తర్వాత ప్రొటెక్షన్ చేసుకుంటారు. వాళ్ళు బాలతో టక్క కొడుతుంటే నువ్వు బ్లూ దాన్ని టార్గెట్ చేయమని చెప్పి చెప్తూ ఉంటారు. అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంటే విష్ణుప్రియ కొంచెం వెనక్కి రాగానే మొత్తం టవర్ అనేది మొత్తం కూలిపోతుంది అన్నట్టు. కూలిపోయిన తర్వాత వాళ్ళది కొంచెం పెద్ద ఉంటుంది, ప్రేరణ నిఖిల్ వాళ్ళ పెద్ద ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది విష్ణుప్రియ అయితే కొంచెం రాంగ్ అనిపించింది నాకు. కొంచెం వెనుకకు వచ్చేసి తాగడం వల్ల ఆ టవర్ మొత్తం కూలిపోతుంది అన్నట్టు. అక్కడ కూలిపోవడం వల్ల వాళ్ళు విన్ అయిపోయారు. కానీ చూసుకుంటూ ఆడితే బాగుండేది. కానీ ఎవరైనా గేమ్ మూమెంట్లో నువ్వు ఖచ్చితంగా తాకుతుందా లేదా అనేది చూడరు. ఆ బాల్స్ ఆపడానికే ట్రై చేస్తారు. ఎవరైనా ప్రయత్నించేది ఆ బాల్స్ ఆపడానికే ప్రయత్నిస్తారు. ఇలా తప్పు పట్టడానికి అయితే ఏం లేదు. దాని తర్వాత వచ్చేసి పేరెంట్ నిఖిల్ వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, నిఖిల్ పేరున గెలిచిన కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. చెప్పిన తర్వాత వచ్చేసి ఈ టాస్క్ అయిపోతుంది, టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్. తర్వాత వచ్చేసి ఈ టాస్క్ లో ఫస్ట్ వచ్చినందుకు నిఖిల్ అండ్ ప్రేరణను కంగ్రాట్ చేస్తాడు. తర్వాత సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అది రోహిణి అండ్ విష్ణుప్రియ. అయితే మీరు నెక్స్ట్ టాస్క్ కు వెళ్ళడానికి ఎవరో ఒకరు మీరు మా సాటిస్ఫై చేసుకొని డిస్కషన్ చేసుకొని ఎవరో ఒకరు వదిలేసుకొని వారిని ఇంకో టాస్క్ కు పంపించాలి ఓట్ అప్లికేషన్ దానికి అని చెప్పి మీరు డిస్కషన్ చేసుకొని మీ బిగ్ బాస్ చెప్పండి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పినాక రోహిణి అండ్ విష్ణుప్రియ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే విష్ణుప్రియ అంటది, నీకు ఎంతో ఇంపార్టెంట్ నువ్వు, ఎందుకంటే నామినేషన్కి వెళ్ళదు కాబట్టి నీకు ఈ వీక్ చాలా ఇంపార్టెంట్, దాని గురించి నువ్వు చాలా బాగా గేమ్లు ఆడతావు ఇది అని చెప్పేసి నువ్వు నేను డ్రాప్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. ఇక్కడ విష్ణుప్రియకు చాలా హైలైట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే చూస్తుంది కాబట్టి ఆమె కూడా ఆడి నేను నామినేషన్లో ఉన్నా కాబట్టి నేను కూడా ఆడాలి, నేను కూడా నిరూపించుకోవాలి అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేయకుండా నీకు చాలా ఇంపార్టెంట్, నువ్వు చాలా రోజుల తర్వాత నామినేషన్కి వచ్చినావు కాబట్టి నీకు చాలా ఇంపార్టెంట్, అందుకు నేను పంపిస్తున్నా, నువ్వు వెళ్ళి ఆడు, నువ్వు గెలిచే సత్తా నీ దగ్గర చాలా ఉంటుంది అని చెప్పేసి ఈ మార్డ్ వర్డ్స్ చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయింది తప్ప ఇవన్నీ చెప్పే వరకు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వాళ్ళు డిస్కషన్ చేసుకొని అదే నేను అడుగుదాం అనుకున్నా అని చెప్పేసి రోహిణి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ సోఫా మీద కూర్చున్న తర్వాత ఎవరు డిసైడ్ అని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే విష్ణుప్రియ చెప్పేసి నేను డ్రాప్ అవుతున్న బిగ్ బాస్ రోహిణి గేమ్ లో ఆడుతుంది అని చెప్పేసి చెప్తాడు. తర్వాత కట్ చేస్తే వచ్చేసి అందరూ గార్డెన్ ఏరియా నిలబడతారు. ఇది వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ టాస్క్ వచ్చేసి టకా టక్ అని చెప్తాడు. ఏం లేదబ్బా, ఒక రౌండ్ ఒక టేబుల్ ఉంటుంది, అలా 3 పార్టిషన్లు చేస్తాడు. ఆ 3 పార్టిషన్లో ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడాలి. అక్కడ డిస్కులు ఉంటాయి అబ్బా, గుండ్రంగా ఉంటాయి. ఆ డిస్కులు అట్లా ఉంచుకోకుండా పక్క దానికి తోసేయాలన్నట్టు. మనం క్యారమ్ బోర్డ్ లెక్క ఉంటుంది కదా, ఇట్లా కొట్టడం, అట్లా ఆ డిస్కులను అటు ఇటు పంపించాలన్నట్టు. మధ్యలో రంధ్రం ఉంటాయి ఇక్కడ, అది అటు ఇటు పంపించాలన్నట్టు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిస్కులు ఉంటాయి అన్నట్టు. ఆ డిస్కులు వాళ్ళ దగ్గర ఏం తక్కువగా ఉన్న వాళ్ళు విన్ అయితే ఓట్ అప్పీల్ అనేది చేసుకోవచ్చు. 3 రౌండ్స్ ఉంటాయి, 3 రౌండ్స్ లో చేసుకోవాలని చెప్పేసి చెప్తాను అన్నట్టు. ఆ 3 రౌండ్స్ లో సంచాలకుని ఇష్టం ప్రకారం ఎవరికి ఏ 2 అది ఆ డిస్కులు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సంచాలకుడు వచ్చేసి నవీన్ నియమిస్తాడు. నియమించిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆడుతూ ఉంటారు. డిస్కులు అనేది వాళ్ళకి పంపిస్తూ ఉంటే పంపించిన తర్వాత మధ్యలో బ్లాక్ చేసుకుంటారు అన్నట్టు, రానియకుండా ఆపుతారు అన్నట్టు. ఇట్లా బ్లాక్ చేసుకోవచ్చా అని చెప్పేసి రోహిణి అడిగితే
లేదు అట్లా బ్లాక్ చేసుకోవద్దు అని మళ్ళీ బిగ్ బాస్ అని చెప్తాడు, అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎవరు కూడా బ్లాక్ అనేది చేసుకోవద్దు, నిరంతరంగా ఆడుతూ ఉండాలి గేమ్, చేతులతో ఇట్లా అట్లా బ్లాక్ చేయొద్దు అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉంటారు, ఇట్లా నూకుతూ ఉంటారు. నూకుతుంటే పేరణ మొత్తము ఇట్లా ఆడికే మధ్యలో వచ్చేసి ఆపుతుంటూ అటే నూకేస్తూ ఉంటది ఇట్లా మొత్తం టోటల్. అట్లా ఆడుతుంటే అది ఇరిగిపోతుంది, ఒక పక్కది ఇరిగిపోతుంది. అప్పుడు తర్వాత వచ్చేసి బజర్ వస్తుంది. బజర్ వచ్చిన తర్వాత నిఖిల్ దగ్గర వచ్చేసి టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫ్లిప్ చేస్తుంటే బ్లాక్ చేసిన తర్వాత బ్లాక్ అనేది బ్లాక్ చేసుకోవద్దని చెప్పి చెప్తే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనకు రోహిణ్కి 7 ఉంటాయి, తర్వాత ప్రేరణకు వచ్చేసి 8 ఉంటాయి, నిఖిల్కి వచ్చేసి 15 ఉంటాయి అని చెప్తాడు. తర్వాత రోహిణి దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి నిఖిల్ దానికి 2 తీసేసి రోహిణికి ఇస్తాడు అన్నట్టు. డిస్కులు అనేది ఇచ్చేసి మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసుకున్న తర్వాత అందులో వేస్తూ ఉంటే ప్రేరణ వచ్చేసి వాటిని ఆడ ఆపుతూ ఉన్నట్టు ఇట్లా అటు నూకేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇటు వచ్చే వాటిని అటే టక్క ఒక దాన్ని ఇట్లా పట్టేసుకొని నూకేస్తూ ఉంటుంది అన్నట్టు. నూకేస్తూ ఉంటే ఆడ స్టక్ అయిపోయి అటు పోతూ ఉంటాయి అన్నట్టు అన్ని. ఇక్కడ రోహిణి అంటూ ఉంటుంది అన్నట్టు, ఆపేస్తుంది ప్రేరణ ఆపేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటది. అక్కడ ఇట్లా నూకేస్తున్నప్పుడు అక్కడ తాకుతూ అటు వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. రోహిణికి నూకేసినా కూడా మొత్తం అట్లా వచ్చేసిన తర్వాత సెకండ్ రౌండ్ లో వచ్చేసి నిఖిల్ దగ్గర 10 ఉంటాయి, రోహిణ్ దగ్గర 14 ఉంటాయి, ప్రేరణ దగ్గర 6 ఉంటాయి. అవి ఉన్న తర్వాత రోహిణ్ దగ్గర నుంచి 2 తీసేసి ప్రేరణకి ఇస్తాడు. ఇచ్చేసి ప్రేరణ దానిలో వేసేస్తాడు. స్టార్ట్ అవుతుంది మళ్ళీ గేమ్. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఇట్లా నూకేస్తున్నప్పుడు అది చెక్క అనేది ఇరిగిపోతుంది అన్నట్టు. అక్కడ వచ్చేసి అవినాష్ వచ్చి పట్టుకుంటాడు. ఆ టైంలో కూడా ఆమె దగ్గర ఉంటాయి, అయినా కూడా అన్ని ఒక్కొక్కటి వీడు నూకకుండా అన్ని 2, 3, 4 ఇట్లా నూకేస్తూ ఉంటుంది అన్నట్టు. డిస్కులు ఆయన బయటకు పంపించేస్తూ ఉంటది అన్నట్టు. ఇటు సైడ్ రోహిణికి అటు సైడ్ నిఖిల్కు పంపిస్తూ ఉంటుంది. 2, 3 ఇట్లా నూకేస్తూ ఉంటుంది మొత్తానికి. ఆమె దగ్గర ఏం ఉంచుకోకుండా బ్రజర్ మోగేటప్పటికి ప్రేరణ దగ్గర ఏం లేకుండా మొత్తం పంపించేస్తుంది. అప్పుడు తర్వాత వచ్చేసి రోహిణి దగ్గర వచ్చేసి 10 ఉంటాయి, నిఖిల్ దగ్గర వచ్చేసి 19 ఉంటాయి, ఈ ప్రేరణ దగ్గర వచ్చేసి 0 ఉంటుంది. ఆ 0 ఉంది కాబట్టి అక్కడ ఈ టాస్క్ లో వచ్చేసి ప్రేరణ అనేది విన్ అయిపోతుంది. ఈ గేమ్ అనేది ఆడిన తీరు చూసుకుంటే కొంచెం ఏంటంటే టకా 2, 3 ఉంటే అన్ని చేతులకు వస్తే అది నూకేసుకుంటా బాగానే ఆడింది గేమ్ ప్రకారం అయితే. కానీ కొంచెం ఏంటంటే ఒకటి స్లిప్ చేయాలని చెప్పినప్పుడు ఒక్కొక్కటి చేస్తే బాగుండేది. కానీ బాగా ఏదే ప్రకారమైనా కానీ ప్రేరణ మంచిగా గేమ్ బాగా ఆడినట్టయితే నాకు అనిపించింది. మీకేలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఓటర్ బుక్ అయినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి బిగ్ బాస్ అని చేస్తాడు. మీరు ప్రేరణ వచ్చేసి మీరు ఓట్ అప్పీల్కు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓట్ అప్పీల్ అనేది అప్లై చేసుకోండి, అప్పీల్ చేసుకోండి అని చెప్పి చెప్తాడు. మీరు దీనికి ఇన్ఫినిటీ రూమ్ దగ్గర రావాలని చెప్పి చెప్తాడు అన్న తర్వాత అప్పుడు వచ్చేసి ఇక్కడ అవినాష్ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకున్నాం, మనకేమన్నా ఛాన్స్ ఉన్నదా, మన పాత 4 బిగ్ బాస్ రిలేషన్షిప్ లో ఉన్నది కాబట్టి అడుగుతున్నాను నేను, మనకేమైనా ఛాన్స్ ఉన్నదా, మనం 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం, మన టైం ఏమైనా చేసుకోము, మనం ఉంటే చూడండి బిగ్ బాస్, మనకు ఆ అమ్మాయిది అయిపోయిన తర్వాత మనం ఉంటే చూడండి బిగ్ బాస్ అన్నట్టు అవినాష్ మళ్ళీ ఇక్కడ చిన్న కామెడీ బిట్టు మళ్ళీ కంటెంట్ చేసుకుంటూ వస్తుంటాడు. తర్వాత ఆమె వచ్చేసిన తర్వాత పేరెంట్ వస్తుంటే ఇన్ఫినిటీ బ్లాక్ పోతుంటే పాస్ ఉన్నదా అమ్మ, పాస్ ఉన్నదా అని చెప్పేసి అంటాను. నాది అదేం లేదన్నట్టు చెప్తుంది. మీరు లోపలికి వెళ్ళాలంటే ఒక అగ్గిచ్చి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తుంది అన్నట్టు. సరే రా అని చెప్పేసి అగ్గిస్తుంది అవినాష్కు. తర్వాత రోహిణి కూడా వాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వాలని చెప్పిండా లేకపోతే వారికి ఇవ్వమని చెప్పిండా అని చెప్పి అంటే రోహిణికి కూడా అగ్గిస్తుంది. అగ్గించిన తర్వాత లోపలికి వెళ్ళేసి ఓట్ అప్పీల్ అనేది చేసుకుంటది. ఇదివరదాకా ఎన్నో మిస్టేక్లు చేస్తాను నేను, అవన్నీ తెలుసుకున్నా, అవలాంటివి కాకుండా ఇంకా ముందు జాగ్రత్తకి బాగా ఆడతా. కాబట్టి నేను ఫస్ట్ బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయిందంటూ నిరూపించాలని చెప్పేసి, కాబట్టి మీరందరు నాకు ఓట్ వేయండి, ఓటేసి నాకు గెలిపించండి అని చెప్పేసి ఓట్ అప్పీల్ అనేది చేసుకుంటుంది అన్నట్టు. ఏంటంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు లేడీ కాలేదు, ఓటీటీలో అయింది తప్ప రియల్ బిగ్ బాస్లో అయితే కాలేదు, ఇంకా ఫీమేల్ అనేది కాలేదు. కాబట్టి నాకు ఓటు అనేది వేస్తే నేను ఫైనల్ అయిపోయి కప్పని నేను గెలుస్తా ఫస్ట్ ఫైనల్గా అని చెప్పేసి చెప్తాను. ఓటు మీది గెలుపు నాది అన్నట్టు చెప్తాను అన్నట్టు. ఓటు మీది గెలుపు నాది అని చెప్పి ఒక శ్లోకం అనేది ఇచ్చేస్తుంది. మీరందరూ తప్పకుండా ఓటు వేయాలి. నేను చిన్న తప్పులు చేసినవన్నీ సరిదిద్దుకుంటా. ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఇస్తా, ఎంటర్టైన్మెంట్ చేయడము బాగా చేస్తాను నేను. ఈ వీక్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పేసి చెప్తుంది. ఆ విధంగా ఓటు అప్లై అనేది చేసుకుంటుంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి
తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అందరి సోఫా మీద కూర్చున్న తర్వాత బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు ఇంతవరకు తెలియదు, అలాంటిది బిగ్ బాస్ చరిత్ర ఏం చేయాలని అలాంటి కిప్ ఒకటి మీకు చూపిస్తున్నా అని చెప్పేసి ఒక సినిమా సాంగ్ ప్రీవ్యూ మీకు చూపిస్తున్నా అని చెప్పేసి మనకు వచ్చేసి పుష్ప 2లోది ఒక సాంగ్ అనేది వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. చూపిస్తూ ఉంటే వాళ్ళు చూస్తున్నప్పుడు అప్పుడు శేఖర్ మాస్టర్ అనేది ఎంట్రీ అవుతాడు గెస్ట్ గా, వచ్చేసి ప్రమోషన్ కోసం వస్తాడు అన్నట్టు. వచ్చి పాట అక్కడ వచ్చేసి అందరినీ అడగడం, మీరు ఎలా ఉన్నారు, మీకు ఎంత రోహిణి మీరు అది అని చెప్పి మేము మా వాళ్ళని అందరినీ టీవీలో వస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం చెప్పాక బిగ్ బాస్ మీ శేఖర్ మాస్టర్ మీ హౌస్ లోకి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. చేసిన తర్వాత అందరు గార్డెన్ ఏరియాకి పోతారు. గార్డెన్ ఏరియా వచ్చేసి అక్కడ చిన్న టాస్క్ అనేది పెడతాను అన్నట్టు, గ్రూప్ బై చేసేసి సాంగ్స్ అనేది రివర్స్ వస్తాయి మీరు కనుక్కొని చెప్పాలి అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. అట్లా సాంగ్స్ కొన్ని వచ్చేసి రివర్స్ వస్తాయి, వాటిలో ఒక్కొక్క టీం కనుక్కున్న తర్వాత వాళ్ళు శేఖర్ మాస్టర్ ఇట్లా వాళ్ళంతా డ్యాన్స్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనేది అంటే వస్తుంది అన్నట్టు. వచ్చి మీరు బిగ్ బాస్ హౌస్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది శేఖర్ మాస్టర్ అని చెప్పి చెప్తాడు. మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపో సమయం అవసరం ఉన్నది, మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పగానే వాళ్ళు మళ్ళీ ఆ సాంగ్ వస్తుంది, సాంగ్కు డ్యాన్స్ చేసేసి శేఖర్ మాస్టర్ బయటికి వెళ్ళిపోతాడు. పుష్ప మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ కావాలని చెప్పి హౌస్ వాళ్ళందరూ అంటారు అన్నట్టు, తగ్గేది లేదని చెప్పేసి. దీంతో బిగ్ బాస్ హౌస్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నట్టు, ఈ ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ జరిగిన టాస్క్ లో వచ్చేసి పేరున అద్భుతంగా ఆడింది, పటాఫట్ టకాటక్ గేమ్ లో వచ్చేసి టక ఆడింది. ఎట్లా ఆడే మనం ముఖ్యంగా ఆడిందా లేదా అన్నట్టు, కానీ అట్లా టక అయితే ఆడింది. ఈ రోహిణి ఎఫెక్ట్స్ అనేది బాగానే ఉంది, నిఖిల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే అనిపించింది నాకైతే. మీ ఇందులో వచ్చేసి ఎవరిది తప్పనిచ్చింది ఆ బడ్డీగా ఎన్నుకోవడము అండ్ మళ్ళీ తేజ విషయంలో ఎవరిది రాంగ్ అనిపించింది, ఎవరిది కరెక్ట్ అనిపించిందో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి వచ్చేసి మనం పోలింగ్లో వచ్చేసి ఈ టాప్లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు, తర్వాత గౌతమ్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి నవీన్ ఉన్నాడు. మిగతా వచ్చేసి పాయింట్స్లో వచ్చేసి పేరణ అండ్ రోహిణి విష్ణుప్రియ పోటీ పడుతుండ్రు. తర్వాత వచ్చేసి అవినాష్ ఉన్నాడు. మీ ఫేవరెట్ కంటెస్ట్కు ఓట్స్ అనేది వేసుకొని వాళ్ళని గెలిపించుకోండి. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా? అదే నా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొంచెం కిందికి పైకి స్క్రోల్ అనిపించేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ పెట్టుకుంటే నా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ ఉన్నాయనుకో మీకు నోటిఫికేషన్గా వస్తాయి, మీరు చూడొచ్చు అన్నట్టు. అదే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. అదేవిధంగా మీ చిన్న వర్డ్స్ టైప్ చేసి కామెంట్ రూపంలో నాకు పంపించండి. మీరు ఏదైనా సరే తీసుకుంటా, సజెషన్స్ ఇస్తే ఇంకా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.